హాయ్. హలో. నమస్తే. సో, మనం వచ్చేసి ఈ క్లాస్‌లో అడోబీ రీడర్‌ని మనం డిప్లాయ్ చేద్దాం. సో, అడోబీ రీడర్ అంటే నార్మల్‌గా అందరూ వాడేదే పీడీఎఫ్ ఫైల్స్ వ్యూ కోసం. ఓకే. దాన్ని మనం ఎలా ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఓకే. get.adobe.com/reader/interface. సో, ఇది మనకు సింపుల్ లింక్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓఎస్. సో, మనకొచ్చేసి విండోస్ 10 కావాలి కాబట్టి విండోస్ 10. లాంగ్వేజ్ వచ్చేసి ఎంయూఐ పెట్టుకోవచ్చు. అంటే ఆల్ లాంగ్వేజెస్. లేదు పర్టిక్యులర్ లాంగ్వేజే మనం చూజ్ చేసుకోవాలంటే దాన్ని చూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీ కంపెనీలో మల్టీ లాంగ్వేజెస్‌ని వాడుతున్నారన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆల్ లాంగ్వేజ్ పెట్టుకోవడం మంచిది. సో, నేనైతే ఎగ్జాంపుల్‌కి ఇంగ్లీష్ తీసుకుంటున్నా. వెర్షన్ వచ్చేసి ప్రెజెంట్ వెర్షన్ అనమాట. ఓకే. సో, డౌన్‌లోడ్. సో, మనకొచ్చేసి ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇది ఈఎక్స్‌ఈ ఫైల్. ఓకే. కానీ మనకు ఈఎక్స్‌ఈ ఫైల్‌ని డిప్లాయ్ చేయము. మనం వచ్చేసి ఆహ్ ఎంఎస్‌ఐ ఫైల్‌ని డిప్లాయ్ చేస్తా. యాక్చువల్‌గా చూద్దాం ఎలా డిప్లాయ్ చేద్దాం అనేది. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేసుకొని దీన్ని కాపీ అండ్ పేస్ట్ ఇక్కడే. సో, ఇప్పుడు కాపీ అయినది మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తామనమాట. సో, ఇక మనకు ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ రావట్లేదు. సో, మనం దానికోసం 7 జిప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఆహ్, 10 లైబ్రరీ యాప్స్. ఓకే. 7 జిప్ లేదిక్కడ. సూపర్. సో, నాకు 7 జిప్ కావాలి. జిప్ డౌన్‌లోడ్ 64 బిట్. ఓకే. సేమ్ ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, అడోబీ మనం డిప్లాయ్ చేయాలంటే మనకు అడోబీ కస్టమైజేషన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, గూగుల్ కొట్టేసి అడోబీ కస్టమైజేషన్ విజార్డ్ అనమాట యాక్చువల్‌గా ఇది. సో, ఇక్కడ ఉంది కదా! మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ విండోస్. విండోస్ డౌన్‌లోడ్. సో, దీన్నైతే ఇన్‌స్టాల్ ఇద్దాం ఫస్టు. కస్టమైజేషన్ విజార్డ్ ఇది. సో, ఈ విజార్డ్ యూజ్ చేసుకొని మనం కస్టమైజేషన్ చేస్తామనమాట. అడోబీ సాఫ్ట్‌వేర్‌ని. ఓకే. ఓకే. అది కస్టమైజేషన్ చేసాము. సో, 7 జిప్ కూడా ఇన్‌స్టాల్ చేసామనుకుంటా ఆల్రెడీ. ఇన్‌స్టాల్డ్. దీన్నిప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ కాపీ ఫైల్స్. సో, ఒక నోట్‌ప్యాడ్ తీసి పెట్టుకుందాం. మనకు వెర్షన్ నంబర్స్ అని నోట్ చేసుకోవాలి గదా! నోట్‌ప్యాడ్ రెడీగా ఉంది. ఎక్స్ట్రాక్షన్ కూడా అయిపోయినట్లే ఉంది. సో, ఈ ఫోల్డర్. సో, మనకొచ్చేసి దీన్ని యూజ్ చేసుకుందాం. సో, ఇది వెర్షన్ వచ్చేసి మనకు ఇదనమాట. అప్‌డేట్ వెర్షనే మనకు వెర్షన్ వచ్చేసి. ఓకే. సో, మీకు డౌట్ ఉందంటే ఒకసారి మనము బ్యాకెళ్ళొచ్చు. సో, వెర్షన్ వచ్చేసి మనకేముంది ఆహ్, 2024.005.20414 ఓకే. సో, సేమ్ నంబరే మనకి ఇక్కడ ఉంటదనమాట. ఓకే. సో, ఇది. కాకపోతే కొంచెం తేడా ఉంది. సో, మనమొచ్చేసి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఏముంది ఇక్కడ ముందర పక్కన 20 పెట్టేసి డాట్ స్పేస్ 0024 ఓకే. సరిపోయింది. ఇది మనకు వెర్షన్ నంబర్. సో, వెర్షన్ నంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా వెర్షన్ నంబర్స్ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా మనము క్రియేట్ చేస్తాం కాబట్టి. సో, ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎందుకు ఈఎక్సీ ఫైల్ అంటే, సో, మనం వచ్చేసి ఎంఎస్ఐ డిప్లాయ్ చేస్తాం. ఈఎక్సీ కాదు. సో, మనం ఇక్కడ ఉంది కదా! యాక్రో రీడర్ దీన్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే. సో, మరిప్పుడు కస్టమైజేషన్ చేద్దాం. సో, కస్టమైజేషన్ విజార్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? దేనికి యూజ్ చేస్తారంటే, సో, కస్టమైజేషన్ విజార్డ్ ఫస్ట్ ఓపెన్ ప్యాకేజ్ కొట్టాలి. మనం కాపీ చేసిన ప్యాకేజ్‌ని ఓపెన్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ పాత్ అనమాట. సో, డిఫాల్ట్‌గా ఇన్‌స్టాలేషన్ పాత్ నువ్వు సిలో ఉంటే సిలో, డీలో ఉంటే డీలో. సో, నీకు ఎక్కడ నువ్వు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటావో ఆ పాత్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దానికోసం ఒకటి. ఇంగా
మనకు లైసెన్స్ సప్రెస్ చేసుకోవచ్చు. ఇనిషియల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, మేక్ అడోబీ యాస్ ఎ డిఫాల్ట్ మనం పీడీఎఫ్ వ్యూవర్‌గా పెట్టుకోవచ్చు. సో, రీబూట్ కూడా సప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ సైలెంట్‌లీ నో ఇంటర్ఫేస్ లేకుండా మనకు ఇన్‌స్టాల్ అయిపోవచ్చు. సైలెంట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాంటివి ఉంటాయన్నమాట మనకు. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, రిజిస్ట్రీ కీస్, సెక్యూరిటీ, డిజిటల్ సిగ్నేచర్స్, ఆన్‌లైన్ సర్వీసెస్. సో, ఇక్కడ డిసేబుల్ చేయొచ్చు. డిసేబుల్ అడోబీ అక్రోబాట్ డాక్యుమెంట్ క్లౌడ్ సర్వీస్ అనమాట. డిసేబుల్ చేసుకోవచ్చు. ఇంక డిసేబుల్ ప్రిఫరెన్స్ సింక్రనైజేషన్ అక్రాస్ డివైసెస్ చేసుకోవచ్చు. ఇంక థర్డ్ పార్టీ డివైస్ ఏమైనా ఉంటే డిసేబుల్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ డ్రైవ్‌కి, డ్రాప్ బాక్స్ అలాంటివి ఉంటాయి కదా! సో, వాటికి కనెక్ట్ కాకుండా మనం డిసేబుల్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా మనం చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫార్మ్స్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంగా అదర్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, ఇలా అనమాట. సో, మనకేం కావాలంటే అన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఇలా మనం అన్నీ కస్టమైజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ట్రాన్స్‌ఫార్మ్ దగ్గర జనరేట్ ట్రాన్స్‌ఫార్మ్ క్లిక్ చేసేసి మనము ఒక నేమ్ ఇచ్చుకోవచ్చనమాట. సో, ఆహ్, అడోబ్ ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ మనం పెట్టేసుకున్నామంటే సో, ఇది ఎంఎస్‌టి ఫైల్ మనకు వచ్చేస్తుంది. చూసారా? ఎంఎస్‌టి ఫైల్ మనకొచ్చేసింది. సో, ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో, ఇది కస్టమైజేషన్ ఈ యాక్రోడిటర్ ఫైల్‌లోనే సేవ్ చేయాలన్నప్పుడు మనం యెస్ కొట్టేసినామంటే ఫైల్ అక్కడికి సేవ్ అయితదనమాట. ఓకే. సో, ఇక్కడ కింద పడింది కదా! యాక్రోడిటర్.నెస్ట్. సో, వన్స్ నువ్వు సేవ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫైల్ అనేది ఇక్కడ వచ్చేస్తది. మళ్ళా మనము జనరేట్ ట్రాన్స్‌ఫార్మ్ కొట్టి మళ్ళా సేవ్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. డైరెక్ట్‌గా సేవ్ కొట్టేసామంటే ఇక్కడ వచ్చేస్తది. సో, మనకి కిందది అనవసరం. డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనకు ఫైల్స్ అయితే వచ్చేసాయి. సో, మనం వచ్చేసి ఈ కస్టమైజ్ చేసుకోవాలి. వెర్షన్ నంబర్‌తో 2024 ఓకే. మనం దీన్ని ఇక్కడ సేవ్ చేద్దాం యాప్స్‌లో. అడోబీ అడోబీ రీడర్ ఎంటర్ప్రైజ్ వెర్షన్. ఓకే. సరిపోయిందా? ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం యాప్‌ని. ఇక్కడ కూడా క్రియేట్ ఎ ఫోల్డర్. అడోబీ రీడర్ ఎంటర్ప్రైజ్. క్రియేట్ ఎ ఫోల్డర్. మనకు వెర్షన్ కావాలి ఇక్కడ. కాపీ, పేస్ట్. సో, ఇక్కడ మనకు యాప్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఎంఎస్ఐ కదా మనం వాడేది. సో, ఎంఎస్ఐ ఎడిషన్. సో, సీఎం సర్వర్, యాప్స్, అడోబ్ రీడర్, ఇక్కడ లోపల యాక్రో రీడర్. సో, చాలు. సింపుల్. సో, ఇక్కడ మనకు అడోబ్ అక్రోబాట్ రీడర్ డీసీ, వెర్షన్ నంబర్, పబ్లిషర్ వచ్చేసి అడోబ్, సాఫ్ట్‌వేర్ వెర్షన్ వచ్చేసి ఇది, ఇన్‌స్టాల్ ఫర్ సిస్టమ్. దట్స్ ఇట్. ఫినిష్. సో, చిన్న మోడిఫికేషన్ ఏమంటే మనం వచ్చేసి ఎంఎస్ఐతో మనం క్రియేట్ చేసాం అప్లికేషన్‌ని. కాకపోతే మనం ఇక్కడ ఎంఎస్ఐ మనం ప్రొవైడ్ చేయము. ప్రోగ్రామ్ ఫైల్ మాత్రం. సో, ఇక్కడొచ్చేసి మనకు ఆహ్, సెటప్ ఫైల్ ఇస్తామనమాట. ఓకే. సో, ఏం ఆ సెటప్ ఫైల్ అంటే, ఇక్కడ అక్రోబాట్ రీడర్‌లో మనకు ఆల్రెడీ ఉంది గదా! సెటప్.exe ఇది ఇస్తామనమాట. ఓకే. సో, ఎందుకు ఇది ఇవ్వాలి అన్నామంటే, సో, మనకు వచ్చేసి కస్టమైజేషన్ పెట్టాం గదా! .mst ఫైల్. సో, ఇది గూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నప్పుడు కంప్లీట్‌గా సెటప్ ఇచ్చామంటే మొత్తం అన్నీ తీసుకుంటదనమాట. ఓకే. సో, చాలు సింపుల్‌గా. సో, సెటప్ ఫైల్ పెట్టేసి అప్లై కొట్టడమే. డిటెక్షన్ మెథడ్ ఎంఎస్ఐ ప్రొడక్ట్ కోడ్‌తో డిటెక్ట్ చేస్తుంది. సో, అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఒకవేళ నీకు ఇంకొక విధంగా డిటెక్ట్ చేయాలన్నప్పుడు మనం రిజిస్ట్రీ యూజ్ చేసుకోవచ్చు. సో, రిజిస్టర్ వాడాలంటే ముందు మనకు ఫైల్ కావాలి కదా! ఇన్‌స్టాలేషన్ పాత్ కావాలి కదా! సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడోబ్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, అక్రోబాట్ నేను సెటప్‌ని యూజ్ చేశాను. ఓకే. సో, మనం సెటప్‌లో ఐ మీన్ పెట్టాం గదా! సైలెంట్‌గా ఇంటరాక్షన్ ఏం లేకుండా ఇన్‌స్టాల్ చేయమని చెప్పేసి ఆ ఎంఎస్‌టి ఫైల్.
సో, ఇది మనకెక్కడ ఏం కనపడట్లేదు చూడు. డైరెక్ట్ వచ్చేసి ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మనకైతే ఇన్‌స్టాల్ అయిపోయింది సైలెంట్‌గా. సో, ఇప్పుడొచ్చేసి మనము రిజిస్టర్ చెక్ చేద్దాం. సో, మనకు రిజిస్ట్రీ. సో, సాఫ్ట్‌వేర్‌లో ఇక్కడ అడోబీ ఎక్కడ కనపడట్లేదు. సో, ఒకసారి రిఫ్రెష్ కొట్టినా కూడా అంతే. సో, ఇక్కడైతే మనకు అడోబీ లేదు. ఇక్కడైతే మనకు అడోబీ ఉంది. సో, వావ్ 362లో. కానీ ఇక్కడ వర్షన్ అయితే ఎక్కడ కనపడట్లేదు. సో, ఏఆర్ఎం, లెగసీ ఎక్కడ కూడా వర్షన్ అయితే కనపడట్లేదు. ప్రొడక్ట్ ఓకే. ఇక్కడుంది. సో, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని. ఓకే. సో, ఇది మనకు వర్షన్ నంబర్. సో, రిజిస్ట్రీ మనం వాడాలంటే మనం ఈ పాత్ యూజ్ చేసుకొని రిజిస్ట్రీ వాడుకోవచ్చనమాట. ఏఆర్ఎం దగ్గర. సో, అట్లాస్ రిజిస్ట్రీ బ్రౌజ్ సో, లోకల్ మెషిన్ సాఫ్ట్‌వేర్ వావ్ 3262 సో, ఇక్కడ వావ్ 6432 అంటే అది 32 బిట్‌గా ఇన్‌స్టాల్ అయిందనమాట. ఎక్కడికి వెళ్ళాలి? ప్రొడక్ట్స్ ఓకే. సో, వర్షన్ నంబర్. సో, ఇక్కడొచ్చేసి కీస్ అసోసియేటెడ్ విత్ 32 బిట్ అప్లికేషన్ 64 బిట్ సిస్టమ్స్. ఎందుకంటే 64 బిట్ సిస్టమ్‌లో కనబడట్లేదు కదా! కాబట్టి ఇది మనం క్లిక్ చేసుకోవచ్చు. సో, క్లిక్ చేసుకున్నా, చేసుకోకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇది మనకు ఆప్షనల్ అనమాట. కాకపోతే పర్టిక్యులర్‌గా 32 బిట్ అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనం క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం ఆల్రెడీ 64 బిట్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసాం. కాకపోతే ఇది కొంచెం రిజిస్ట్రీ ఇట్లా తీసుకునింది కాబట్టి సో, ఏం ప్రాబ్లమ్ లేదనమాట. దీన్ని అట్లాగే వదిలేయొచ్చు. సో, ఇది మాత్రం ఇక్కడ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ ఓకే. వర్షన్ నంబర్ అండ్ కాకుండా మనం ఆర్ ఇచ్చామంటే సో, ఇక్కడొచ్చేసి ఎయిదర్ ప్రొడక్ట్ కోడ్ అయినా తీసుకోవచ్చు లేదా ఈ రిజిస్టర్ కీ అయినా. ఏదో ఒకటి డిటెక్ట్ చేసుకొని ప్రొడక్ట్‌ని ఇన్‌స్టాల్ చేయమని చెప్తామనమాట. ఓకే. సో, అది మరి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్‌గా అప్లై అండ్ ఓకే. మనం దీనికి ఐకాన్ ఇద్దామా? ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం కదా మన మెషిన్‌లో. సో, ఐకాన్ కోసం సాఫ్ట్‌వేర్ సెంటర్ ఆహ్, అడోబీ సారీ. చూసారా? ఇది 64 బిట్ మనం డౌన్లోడ్ చేసినా కూడా 30 బిట్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఇక్కడుందనమాట. రీడర్ యాక్రో. సో, మనకు ఐకాన్ ఇదే మనకు మెయిన్ లోగో. సో, ఇలా అయినా పెట్టుకోవచ్చు. పీడీఎఫ్ అని పడుతుంది. మనకు మెయిన్ లోగోని మనం సెలెక్ట్ చేసుకుందాం. అప్లై అండ్ ఓకే. సో, ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. సో, అదైతే ఖచ్చితంగా 32 బిట్ అప్లికేషనే. డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు 64 బిట్ 30 బిట్టా అని చెప్పేసి ఏమి ఇవ్వలేదన్నమాట. కాబట్టి 32 బిట్ అప్లికేషన్. సో, నేనే కన్‌ఫ్యూజ్ అయ్యానా? సారీ. ఓకే. సో, మనకి 32 బిట్ అప్లికేషనే కాబట్టి సో, 32 బిట్ దాంట్లోనే ఉంది. సో, మనం ఏం చేస్తామంటే ఒకసారి డిప్లాయిమెంట్ టైప్‌కి ప్రాపర్టీస్‌కెళ్ళేసి సెక్షన్ రిజిస్ట్రీ ఎడిట్ ఇది 32 బిట్ కీ అన్నమాట. సో, దిస్ కీ ఈస్ అసోసియేటెడ్ విత్ 32 బిట్ అప్లికేషన్ ఆన్ 64 బిట్ మెషిన్స్. ఇది మనం క్లిక్ చేసుకోవాలి. సో, ఓకే. అప్లై. ఓకే. సో, ఆల్ గుడ్. సో, మనమైతే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. డిస్ట్రిబ్యూట్ కంటెంట్. నెక్స్ట్. డిస్ట్రిబ్యూట్. డీబీ సర్వర్. ఓకే. సో, ఫైన్. ఇది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో, మెయిన్ విషయం ఏమంటే యాక్చువల్లీ ఈ వీడియో దీనికోసం అయితే కాదు. సో, అప్డేట్స్ మనం ఆటోమేటిక్‌గా ఈ రీడర్‌కి ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ వీడియోది. ఓకే. సో, ఎప్పుడైతే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసామో అనుకో, ఇంకా చేయలేదు చేస్తాం. సో, 24 వెర్షన్ డిప్లాయ్ చేస్తున్నాం 24.5 మనకొచ్చేసి ఓల్డర్ వెర్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. సో, ఎవ్రీ టైమ్ కొత్త వెర్షన్ వచ్చినప్పుడల్లా మనం ఇట్లా డౌన్‌లోడ్ చేసుకొని ప్యాకేజ్ క్రియేట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది కదా మనకు. అంటే ఛాన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అప్‌డేట్స్‌కెళ్తాం, ప్యాకేజ్‌కెళ్తామనమాట. ఓకే. సో, మీరొకసారి ఈ ఫైల్‌ని చూసారంటే ఐ మీన్ ఎక్స్ట్రాక్ట్ చేసాం గదా! ఇక్కడ మీరు చూస్తే వాడొచ్చేసి బేస్ వెర్షన్ పెట్టుకున్నాడు. ఓకే. సో, ఇది ఎంఎస్ఏ ఫైలు. మనకి దీని ప్రాపర్టీస్‌లో వెర్షన్ నంబర్ కనపడకపోవచ్చు. పర్లేదు. కాకపోతే ఇది మాత్రం బేస్ ఎడిషన్ అనమాట. ఐ మీన్ బేస్ వెర్షన్. ఈ బేస్ వెర్షన్‌కి
వాడేం చేస్తున్నాడు? ప్యాచ్ ఇస్తున్నాడు. సో, అక్రోబాట్ రీడర్ డీసీ అప్డేట్ అనమాట ఇది. హ్మ్. ఇది అప్డేట్ ఫైల్ ఇది. ఓకేనా? సో, అప్డేట్స్ ఇస్తున్నాడనమాట అంతే. ఈ ప్యాకేజ్‌కోడు. సో, కాబట్టి మనం గూడా ఏం చేయొచ్చు, ఒక వెర్షన్ డిప్లాయ్ చేసేసి సిస్టమ్స్‌కి మనం అప్డేట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చనమాట ఆ వెర్షన్‌కి. సో, ఐ మీన్ ప్యాచెస్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సో, మనం దాన్ని ట్రై చేద్దాం. సో, మన దగ్గర ఆల్రెడీ 2 డివైసెస్ ఉన్నాయి గదా! సో, ఒక డివైస్‌లో వచ్చేసి మనము ఈ బేస్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఇంకో డివైస్‌లో మనం డిప్లాయ్ చేద్దాం ఫైల్‌ని. ఓకే. సో, దీనికోసం సెపరేట్ కలెక్షన్ క్రియేట్ చేద్దాం ఒకసారి. డివైస్ కలెక్షన్స్, క్రియేట్ ఎ కలెక్షన్, అడోబీ రీడర్, బేస్ ఓకే. ఇది బేస్ ఎడిషన్ అనుకో. విండోస్ 10 డివైసెస్, డైరెక్ట్ రూల్‌గా సో, మనమొచ్చేసి సో, డాన్ మెషిన్‌లో మనం ఏం చేద్దామంటే బేస్ ఎడిషన్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సో, ఇంపోర్ట్ కలెక్షన్ కాదు సారీ. ఇంకొకటొచ్చేసి అడోబీ రీడర్ 24.5. సో, ఇది కొత్త ఎడిషన్ మనం అప్లై చేస్తామనమాట. విండోస్ 10 మెషిన్స్ ఇది కూడా డైరెక్ట్ ఎలిగిద్దాం. ఓకే. సో, మనం వచ్చేసి 2 కలెక్షన్స్ క్రియేట్ చేసాం. ఒకటి బేస్ కోసం, ఒకటి నార్మల్‌గా అనమాట. ఓకే. సో, బేస్‌కి మనం అప్డేట్ ప్రొవైడ్ చేద్దాం. ఓకే. సో, మనకు కావాలంటే నేమ్ కొంచెం మోడిఫై చేద్దాం. బేస్ అప్డేట్ అని పెడదాం. గుర్తుంటది మనకు. ఓకే. బేస్ అప్డేట్. సో, మనమైతే ఇప్పుడు రిమోట్ తీసుకుందాం ఫైల్స్‌కి. సో, డౌన్ మెషిన్, మినిమైజ్. సో, మనం ఎలి మెషిన్ కూడా తీసుకుందాం. నైస్. సో, ఇప్పుడొచ్చేసి డౌన్ మెషిన్‌లో మనం మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సీఎం సర్వర్, లైబ్రరీ, యాప్స్. సో, ఇక్కడ మనం బేస్ ఎడిషన్ కదా ఇది. దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. యాక్రో రీడర్. ఓకే. మేక్ ఎ డిఫాల్ట్ ఇన్‌స్టాల్. ఓకే. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. వెర్షన్ చెక్ చేద్దాం ఒకసారి. చూసారా? 15.007.200.333. సో, ఇదొచ్చేసి 15 డాట్ ఎడిషన్ అనమాట. ఓకే. సో, మనం డౌన్‌లోడ్ చేసింది 24.5 ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. సో, ఓల్డ్ వెర్షన్ మనం ఇక్కడ పెట్టామనమాట. ఓకే. సో, ఈ గొర్రెలు, మేకలు మనకెందుకు? దీన్ని తీసి పడేద్దామంటే పాలిసిస్‌లో ఉందా? సాక్రిఫైడ్ కాలేదు అది సూపర్. సో, మనది ఇప్పుడు ఓల్డ్ ఎడిషన్ ఇన్‌స్టాల్ చేసాం కదా! సో, ఇప్పుడొచ్చేసి ఇంకో మెషిన్‌లో డిప్లాయ్ చేద్దాం న్యూ ఎడిషన్‌ని. ఓకే. సో, మనకు చూద్దాం ఒకసారి ఎళ్ళిపోయిందా? డిపి ఓకే. డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో, డిప్లాయ్. సో, న్యూ ఎడిషన్‌ని వచ్చేసి మనము ఓహ్! సారీ బేస్ కాదు. ఇది 2.5 మీన్ 24.5 ఇది రిక్వైర్డ్ మోడ్ పెడదాం. యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఓకే. డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. ఇది ఎనీ డివైస్‌కి. ఒకసారి మనం పాలిసీస్‌ని పుల్ చేద్దాం. ఓకే. ఓకే. రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ రిక్వైర్డ్. డౌన్లోడింగ్ ఫ్రమ్ డిపి సర్వర్. డౌన్లోడింగ్. సో, డౌన్‌లోడ్ అవుతుంది. సో, యాప్ రీడర్. సో, ఇన్‌స్టాలేషన్ కూడా జరుగుతూ ఉంది. ఓకే. సో, ఫైన్.
సో, వన్స్ ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం వర్షన్ చెక్ జేసుకోవచ్చు. సో, వర్షన్ వచ్చేసి మనకు 24.5 మనకు ఉంటదనమాట. ఓకే. సో, ఇన్‌స్టాల్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. ఇన్‌స్టాలింగ్. సో, వెయిట్ చేద్దాం. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఐకాన్ పడిపోయింది ఇక్కడ. సో, ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. మనం ఒకసారి యాప్ పీస్ చెక్ చేద్దాం వర్షన్ కోసం. చూసారు కదా ఇక్కడ 24.005 అనమాట. సో, కొత్త వర్షన్ ఇది. ఓకే. సో, మన ఒక డివైస్‌లో పాత వర్షన్ ఉంది. ఒక డివైస్‌లో కొత్త వర్షన్ ఉంది. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే, మనకు ఆటోమేటిక్ అప్‌డేట్స్ కావాలి. ఓకే. సో, ఎవ్రీ టైమ్ కొత్త వర్షన్ వచ్చినప్పుడల్లా అడోబ్ రీడర్‌ని మనము ప్యాకేజ్ చేసుకోవడం, డిప్లాయ్ చేసుకోవడం అనేది మనకు కొంచెం ఎక్కువ టైమ్ కన్జంప్షన్ అనుకో. ఓకే. అలా కాకుండా మంత్లీ ప్యాచెస్‌లోనే ఇంక్లూడ్ జేస్తాం. ఓకే. అడోబ్ రీడర్‌ని గూడా. దానికోసం ఏం చేయాలి మనం? సో, ఏం చేయాలంటే సాఫ్ట్‌వేర్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనకు ఆహ్, అప్లికేషన్ మేనేజ్మెంట్ కాదు. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మేనేజ్మెంట్. థర్డ్ పార్టీ క్యాటలాగ్ ఉంది గదా! మనకు క్యాటలాగ్ కావాలన్నమాట. ఓకే. యాడ్ కస్టమ్ క్యాటలాగ్. సో, మనకు ఇవన్నీ ఫిల్ చేయాలి. డౌన్‌లోడ్ యూఆర్ఎల్, పబ్లిషర్, నేమ్, డిస్క్రిప్షన్ ఇవన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. ఓకే. ఇవన్నీ మ్యాండేటరీ. ఈ 2 ఆప్షనల్. సో, ఎలా తీసుకోవాలి క్యాటలాగ్‌ని అంటే, సో, అడోబీ క్యాటలాగ్ మనకు కావాల్సింది. గూగుల్‌కెళ్ళేసి హ్మ్. అడోబీ రీడర్ ఎస్‌సీఎం, సో, ఎస్‌యూపీ అంటే మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్ అప్డేట్స్ పబ్లిషర్ అనమాట. ఓకే. మనకి ఇది తీసుకుందాం. సో, మీరు సారీ ఈ లింక్ ఫస్ట్ లింక్ అనమాట. ఓకే. ఇక్కడ ఉంది కదా! సాఫ్ట్‌వేర్ సెంటర్ అప్డేట్స్ పబ్లిషర్. దీన్ని క్లిక్ చేసామంటే ఇది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడొచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ అవైలబుల్ క్యాటలాగ్స్ ఉన్నాయి గదా! మనం వీటిని చెక్ చేసుకొని మనకు రీడర్ కావాలి. అడోబ్ రీడర్. ఓకే. సో, వీనిది క్లాసికల్ ట్రాక్ అనమాట. మనకు పని లేదు. మన కంటిన్యూయస్ ట్రాక్ ఇదే కావాల్సింది. అడోబీ రీడర్ కావాలి. యాక్రోబాట్ అయితే కాదు. ఓకే. సో, అడోబీ రీడర్ క్లిక్ చేయండి. మనకు డౌన్‌లోడ్ అవుతుంది క్యాబ్ ఫైల్. ఓకే. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి. సో, మనకు యూఆర్ఎల్ ఒక డౌన్‌లోడ్ అయిన ఫైల్ ఉంటది గదా! ఈ ఫైల్ యొక్క యూఆర్ఎల్ అనమాట. సో, ఇక్కడ ఉంది కదా! కాపీ డౌన్‌లోడ్ లింక్. దీన్ని కాపీ చేసుకొని సో, మనం ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ దగ్గర పేస్ట్ చేయాలి. అడిగింది డౌన్‌లోడ్ యూఆర్ఎల్ అనింది. కానీ నీకు వెబ్‌సైట్ యూఆర్ఎల్ కాదు. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. సో, డౌన్‌లోడ్ యూఆర్ఎల్ అంటే డౌన్‌లోడ్ అయిన ఫైల్‌కి రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ డౌన్‌లోడ్ లింక్ అని మీరు సెలెక్ట్ చేసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు పబ్లిషర్ ఎవడు? అడోబీ. ఏం నేమ్ దానిది? అడోబీ రీడర్. ఓకే. డిస్క్రిప్షన్ కావాలంటే అడోబీ రీడర్ అప్డేట్స్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ క్లోజ్. సో, మనకైతే ఇక్కడ ఒకటొచ్చేసి మనకు రెడీగా ఉంది అడోబీ. సో, ప్రస్తుతం అయితే మనకొచ్చేసి ఇక్కడ మనకు క్యాటలాగ్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం వచ్చేసి ఆహ్, సింక్రనైజేషన్‌లో గూడా మనం ఈ క్యాటలాగ్‌ని యాడ్ చేసుకోవాలనమాట. సో, సైట్ కాన్ఫిగరేషన్స్, సైట్స్‌కెళ్ళేసి సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్, ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ మనకు రావాలి. ఓకే. సో, మనకిక్కడ అడోబీ రావాలి థర్డ్ పార్టీ. సో, ఇది రావాలంటే ఏం జేయాలి? ఇక్కడ థర్డ్ పార్టీ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ థర్డ్ పార్టీ కాన్ఫిగరేషన్ మేనేజర్ సర్టిఫికేట్సే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఆప్షన్ అప్లై. ఓకే. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని సబ్‌స్క్రైబ్ టు క్యాటలాగ్. ఇది మెయిన్ ఆప్షన్ అన్నమాట. సో, ఇందాక మనకి ఇది గ్రే అవుట్ అయిపోయింది కదా! మనం అక్కడ థర్డ్ పార్టీ ఎనేబుల్ చేసిన తర్వాత మనకిక్కడ ఇది ఆప్షన్ అయితే మనకొస్తుంది. బై డిఫాల్ట్‌గా డెల్, హెచ్‌పీ, లెనోవో కూడా మనకు వచ్చాయన్నమాట. ఓకే. సో, అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సబ్‌స్క్రైబ్ టు క్యాటలాగ్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ సో, అది ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది. క్యాప్ ఫైల్‌ని. సో, మనము దాని లింక్ ఇచ్చాం కదా!
సో, డౌన్లోడ్ చేసుకుంటుంది. సర్టిఫికేట్ ఓకే. మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్. సో, షెడ్యూల్ అనమాట. సో, ఏ టైంలో మనకు ఈ అప్డేట్స్ అనేది సింక్ కావాలనేది షెడ్యూల్. సో, ఎవ్రీ 7 డేస్, 3 డేస్ మనకు మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్‌డే అప్డేట్ ఇస్తాడు కదా! తెలిసిపోతది. అడోబి ఎవడు ఎప్పుడు ఇస్తాడో మనకు తెలీదు కదా! కాబట్టి బెటర్ ఎవ్రీ 3 డేస్‌కి సింక్ చేసుకోవడం బెటర్. సో, లేదనుకున్నామంటే మనము డైరెక్ట్ మనం ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ అప్డేట్ సింక్ చేస్తామో అదే టైంలో మనం సింక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మంత్లీ మనం సెకండ్ ట్యూస్‌డే సింక్ చేస్తాం కదా! సో, సెకండ్ వెడ్నెస్‌డే మనం సింక్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. కాకపోతే మనకు ఈ థర్డ్ పార్టీ అప్డేట్స్ ఎప్పుడొస్తాయో తెలీదు కాబట్టి మనకు. సో, ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి పెట్టుకోవడం మంచిది. ఓకే. సో, లేదంటే ఎవ్రీ వీక్ పెట్టుకోవచ్చు. అది బెటర్ ఇంగ. సో, వీక్లీ ఒకరోజు డిసైడ్ అయినామనుకో మండే, వెడ్నెస్‌డే అలాంటివన్నమాట. సో, మనం వచ్చేసి ఎవ్రీ మండే పెట్టుకుందాం. ఓకే. సో, ఎవ్రీ మండే మనకు సింక్ అయిపోతా ఉంటాయి. సో, నెక్స్ట్ అండ్ క్లోజ్. సో, మనమైతే ఇక్కడ సింక్ చేద్దాం ఒకసారి. అడోబ్ అప్డేట్స్‌ని ఒకసారి. ఓకే. సింక్ నౌ. సో, ఇక్కడ చెప్తుంది కదా! మనకు ఏం చెప్తుంది ఇక్కడ యూ కెన్ రివ్యూ ది సింక్ కేటలాగ్ ప్రాసెస్ బై చెకింగ్ ది ఎస్ఎంఎస్ అండర్‌స్కోర్ ఏఎస్‌వి అప్డేట్స్ డాట్ అండర్‌స్కోర్ సింక్ ఏజెంట్ అనమాట. సో, ఈ కాంపోనెంట్ యూజ్ చేసుకొని మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి లాగ్స్‌కెళ్దాం. లాగ్స్‌లో ఇది థర్డ్ పార్టీ కదా! మనకు సింక్రనైజేషన్ దాంట్లో కనపడదు. ఈ అప్డేట్స్ సింక్రనైజేషన్ అంతా కూడా. కాబట్టి సెపరేట్‌గా ఇది సింక్ అవుతదనమాట. ఓకే. చూసారా? ఇది సింక్ అవుతూ ఉంది. సింక్ అప్డేట్ కేటలాగ్, అడోబీ అక్రోబాట్ రీడర్. సో, వర్షన్ చూసారా? 18.0, 19.0 ఎళ్తా ఉందనమాట ఇది. ఓకే. సో, అన్ని వర్షన్స్ ఎళ్తా ఉంది. సో, 20.0 ఎళ్ళింది. సో, ఇది కిందకెళ్ళిపోతుంది. సో, ఎండ్‌కెళ్ళాలి. 23.0 వచ్చింది. సో, మనకు ప్రెజెంట్ ఏమొచ్చింది వర్షన్ 24.005 కదా! సో, వస్తదనమాట అది గూడా. సో, 24.2, 24.002 వెళ్తుంది. 24.003, 004, 005 సో, అయిపోయింది. ఓకే. సో, కొత్త వర్షన్ ఏది మనకు 24.005 20414. సో, ఇప్పుడు కేటలాగ్ సింక్ చేసుకునింది. మనకిప్పుడు ఏం కావాలి ఇది? మళ్ళా మొత్తం మనకు కన్సోల్ ఎక్కించాలనమాట. ఎండ్‌కెళ్ళేసామంటే మనకు అండ్ హ్మ్. సో, ఇప్పుడు చేస్తుంది అప్డేట్స్ చేస్తుంది కంప్లీట్‌గా. మనకు కన్సోల్‌లోకి ఎక్కించాలి గదా! డౌన్‌లోడ్ అయిన అప్డేట్స్ అన్నీ గూడా. సో, ఎక్కిస్తూ ఉందనమాట. సో, మనకైతే ఇక ప్రొడక్ట్ అప్డేట్ కావడానికి ఖచ్చితంగా మనం సింక్రనైజేషన్ స్టార్ట్ చేసామంటే సో, ఆటోమేటిక్‌గా మనకు అడోబ్ అనేది మనకొచ్చేస్తుంది. ఓకే. సో, మనం ఇప్పుడు కన్సోల్‌కెళ్ళేసి మనమైతే అప్డేట్‌ని సింక్ చేద్దాం ఒకసారి. సింక్రనైజేషన్ యెస్. సో, లాగ్స్ చెక్ చేసుకుందాం. సో, సింక్ అయితే స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనం గమనించామంటే ఒకసారి టాప్‌కెళ్దాం. ఓకే. ఎక్కడ స్టార్ట్ అయింది సింక్రనైజేషన్. ఓకే. ఇక్కడ చూసారా? 1 ఔట్ ఆఫ్ 1 అనమాట. సో, 1 ఔట్ ఆఫ్ 1 అంటే ఏం మీనింగ్? ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేటగరీస్‌లో ఒకటి యాడ్ అయింది. ఏమది? థర్డ్ పార్టీ అడోబీ అనమాట. ఓకే. సో, 1 ఔట్ ఆఫ్ 1 సింక్ చేసుకుంటుంది. సో, మనకొచ్చేసి సింక్రనైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, గుడ్. సో, మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అయితే ఏం లేవు కాబట్టి ఇవి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ ఏమి చూపియలేదు. సో, కంప్లీట్‌గా మనకు సింక్రనైజేషన్ డన్ అయిపోయింది. సో, మనమైతే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కన్నా ముందు ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఆహ్, ఇక్కడ మనకు అడోబీ కేటలాగ్‌లో యాడ్ అయిపోయి ఉండాలి. క్లాసిఫికేషన్స్ ప్రొడక్ట్స్‌లో చూసారా? అడోబీ వచ్చేసి మనకి యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడేం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అడోబీ రీడర్. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై. ఓకే. ఇప్పుడు మనం ప్రొడక్ట్‌ని యాడ్ చేసాం. ఓకే. సో, ఇంతవరకు ఏం జరిగింది? కేటలాగ్ యాడ్ అయింది. ఇప్పుడు ప్రొడక్ట్ యాడ్ అయింది.
సో, ప్రొడక్ట్ యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా సింక్ చేయాలన్నమాట. ఇప్పుడు సింక్ చేస్తే అడోబీ ప్రొడక్ట్ ఉన్న అప్డేట్స్ అన్నీ ఇందులోకొస్తాయి. సో, మనము ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ సింక్ నౌ కొట్టినప్పుడు ఏమైంది? అది ఫైల్ ఉంది కదా! ఆహ్, ఏం ఫైల్ అది? మనం లాగ్స్ చెక్ చేసాం కదా ఇందాక. హ్మ్. ఏజెంట్. ఈ ఏజెంట్ ఉంది కదా! సో, ఏజెంట్ వచ్చేసి ఏం చేసిందంటే అడోబీ ఆహ్, అప్డేట్స్ అన్నీ సింక్ చేసుకొని డబ్ల్యూఎస్ఎస్‌కి ప్రొవైడ్ చేసిందనమాట. డబ్ల్యూఎస్ఎస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏమైంది? మళ్ళా మనం వచ్చేసి అడ్మిన్ ట్యాబ్‌కెళ్ళేసి మనం ఏం చేసాం? సింక్రనైజేషన్ పెట్టుకున్నాం ఇక్కడ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ నుంచి. ఏమైందప్పుడు? అడోబీ అనే క్యాటలాగ్ యాడ్ అయిపోయి మనకు సాఫ్ట్‌వేర్ బిట్ పాయింట్‌లో ఒక ప్రొడక్ట్ కింద మనకు చూపించిందనమాట. సో, మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే కొట్టేసుకున్నాం. మళ్ళా మనము సింక్రనైజేషన్ మొదలుపెట్టాం. సో, ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు సింక్రనైజేషన్ మొదలైంది కాబట్టి ఇప్పుడు డబ్ల్యూఎస్ఎస్ నుంచి ఇది గ్యాదర్ చేసుకుంటదనమాట. ఈ అడోబీ అప్డేట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ గ్యాదర్ చేసుకుంటది. ఓకే. సో, వెయిట్ చేస్తుంది. సో, ఇట్ ఈస్ స్లీపింగ్ ఫర్ 120 మినిట్స్. సారీ 120 సెకండ్స్. సో, వన్స్ ఇది సింక్ అయిన తర్వాత మనకు అడోబీ అప్డేట్స్ అనేది మనకు కన్సోల్‌లో కనపడతాయన్నమాట. ఓకే. చూసారు కదా! సింక్ స్టార్ట్ అయింది. సో, ఒకసారి మీరు పైకి ఎళ్లారంటే సరేలే ఒకసారి ఆఫ్ కానీలే. సో, మనకి సింక్ అవుతుంది కదా! మనం ఇది మూవ్ చేయనక్కర్లేదు. సో, మనం పాజ్ చేసిన తర్వాత మనం మూవ్ చేసుకోవాలి. ఒకసారి నేను పాజ్ చేసి చూపిస్తా. సో, ఆప్షన్ ఉంది కదా! పాజ్ ఆప్షన్. పాజ్ చేస్తే మీకు లాగ్ అనేది రికార్డ్ కాకుండా పాజ్ అయితదనమాట. సో, బ్యాకెండ్‌లో రికార్డ్ అయితా ఉంటది. కానీ నీకు ప్రెజెంట్ కనపడదనమాట. సో, ఏమైంది ఇక్కడ? మనకు క్యాటలాగ్స్ అన్నీ సింక్ అయిపోయినాయి. సో, సింక్ అవుతుంది. ఓకే. సో, ఏం సింక్ అవుతుంది ఇక్కడ? ఔట్ ఆఫ్ 360 ఐటెమ్స్ ఉన్నాయంట. సో, కంప్లీట్‌గా ఏమవుతుంది ఇక్కడ చూసారా? అప్ టు డేట్ అని ఉంది. సో, మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఇవన్నీ కూడా అప్ టు డేట్‌లో ఉన్నాయి. సో, కొత్తగా అప్డేట్స్ అయితే ఏం మనకు లేవు. కానీ అడోబీ రీడర్ సంబంధించినవన్నీ సింక్ అవుతాయన్నమాట. ఓకే. సో, అడోబీ రీడర్ సంబంధించినవి డీసీ అప్డేట్స్. ఇది మల్టీ లాంగ్వేజ్ ఎడిషన్ ఉంది. నార్మల్ లాంగ్వేజ్ ఎడిషన్ కూడా ఉంది. సో, ఇట్లా 2 ఉన్నాయన్నమాట ఒక్కొక్క వెర్షన్‌కి. ఓకే. డీసీ అప్డేట్ ఒకటి, దాని మల్టీ లాంగ్వేజ్ ఒకటి. సో, ఇట్లా అన్నీ కూడా సింక్ అవుతూ వస్తున్నాయన్నమాట. ఓకే. సో, ఎండ్‌కెళ్దాం ఒకసారి. సో, సింక్ అవుతూ ఉన్నాయి. సో, మనకు 24.005 కదా కొత్త వెర్షన్. సో, అయిపోయింది. సో, 100% సింక్ అయిపోయిందన్నమాట. ఓకే. సో, అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కన్సోల్‌కెళ్ళామంటే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనకొచ్చేసేసి అడోబీ అప్డేట్స్ కనపడతాయన్నమాట. చూసారా? అడోబీ అప్డేట్స్ వచ్చేసాయి. సో, మనం కొత్త వెర్షన్‌ని డిప్లాయ్ చేద్దాం ఒకసారి. సో, మనకైతే ఇది కొత్త వెర్షన్ ఇది తీసుకుందాం. మల్టీ లాంగ్వేజ్ ఎడిషన్ కాదు. నార్మల్ ఎడిషన్ మాత్రమే. ఓకే. సో, మెటాడేటా మాత్రమే ఉంది. ఇక్కడ మనకు బ్లూ ఐకాన్ ఉంది గదా! బ్లూ ఐకాన్ అంటే మెటాడేటా అన్నమాట. సో, ఒకసారి స్క్రోల్ డౌన్ చేసామంటే అడోబీ అన్నీ కూడా బ్లూ ఐకానే ఉన్నాయి. కంప్లీట్‌గా మెటాడేటా ఓన్లీ సింక్ అయినట్లుంది. మనకు ఫుల్ కంటెంట్ సింక్ కానట్లుంది. సో, మనం ఏం చేయొచ్చంటే ఒకసారి ఇప్పుడు మనకు దీన్ని క్లిక్ చేసాం గదా! ఇక్కడ పబ్లిష్ థర్డ్ పార్టీ అప్డేట్ కంటెంట్ ఉంది గదా! దీన్ని మనం క్లిక్ చేసుకొని సో, మనం పబ్లిష్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, సేమ్ ఫైలే మనము ఇంతకుముందు లాగ్స్ చెక్ చేసిన ఆ ఫైల్‌ని మనం చూసుకోవచ్చు స్టేటస్ కోసం. అప్డేట్ ఏజెంట్. సో, ఇదొచ్చేసి కంప్లీట్ అని చూపిస్తుంది ఇక్కడ. సో, ఐటెమ్. సో, 1 ఐటెమ్ కంప్లీట్. మనం ఒక ఐటెమ్‌కే మనం కొట్టాం కాబట్టి. సో, ఒకసారి మీకు ఇక్కడ చూసామంటే డౌన్‌లోడ్ అవుతుంది చూసారా? డౌన్‌లోడ్ అయిపోయింది. ఆ ఫైల్ మాత్రమే. సో, మనకొచ్చేసి సింక్ అయిపోయిందనమాట. సో, మనం ఒక ఫైల్ కొట్టాం కాబట్టి ఒక ఫైల్‌లో డౌన్‌లోడ్ అయిపోయి సింక్ అయిపోయింది. సో, ఇప్పుడేం చేస్తాం మళ్ళా మనం సింక్రనైజేషన్ కొట్టామంటే ఈ అప్డేట్స్‌ని మళ్ళా మనకిది సింక్ చేసుకుంటదనమాట కన్సోల్స్ నుంచి. సో, మనకు మళ్ళా మనం డబుల్ సింక్ మేనేజర్‌ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. బ్యాకప్ బై బాక్స్ డ్రాప్ మనము చేసాం గదా! ఒకసారి మనం ఈ సింక్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందనమాట. ఓకే. సో, ఇది మనం వెయిట్ చేద్దాం. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. సో, మనకొచ్చేసి ఇప్పుడు సింక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓన్లీ ఈ అప్డేట్ మనం పబ్లిష్ చేసేసి పెట్టాం కాబట్టి ఈ అప్డేట్ వచ్చిందనమాట. ఓకే. సో, యాక్చువల్‌గా అయితే ఇలా రాకూడదు. కంప్లీట్‌గా అన్నీ గూడా మనకు కంటెంట్ రావాలి. మెటాడేటా రాకూడదు. సో, సంథింగ్ ఏదో బ్యాక్‌ఎండ్‌లో మిస్ అయినట్లుంది. సో, లెట్స్ సీ.
మేబీ ఏమవుతుందంటే నేను వాడేది 2403 ఎడిషన్. ఓకే. సో, 2403 ఎడిషన్‌లో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని నేను విన్నాను. సో, మెటాడేటా ఇష్యూస్ కొన్ని ఉన్నాయని. ఓన్లీ పర్టిక్యులర్‌లీ థర్డ్ పార్టీ అప్‌డేట్స్ కోసం. సో, మేబీ అది ఇప్పుడు కనబడుతుందనమాట. ఓకే. ఫైన్. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మీకు అలా ఈ సిట్యుయేషన్ గనుక మీకుంటే మీరు ఇలా చేసుకుంటే గనుక ఈజీగా పనయిపోతుంది. సో, వన్స్ మనకు సింక్రనైజేషన్ జరగాలి. ఇది ఇంగా వెయిట్ చేస్తూనే ఉంది. సో, అప్‌డేట్స్ సింక్రనైజేషన్ అంటేనే పెద్ద టైమ్ కన్జ్యూమింగ్ అనమాట. చాలా లేట్‌గా సింక్ అవుతూ ఉంటాయి. సో, లెట్స్ సీ. మనకైతే సింక్రనైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సో, కంప్లీట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో, మనకిక్కడ తెలుస్తుందనుకుంటా ఒక అప్డేట్ మనకు మన ఐటెమ్ యాహ్! చూసారు గదా! ఒక ఐటెమ్ సింక్ అయిందనమాట. ఓకే. సో, వన్ ఆఫ్ వన్. సో, మనం ఓన్లీ ఒక ఐటమే మనము పబ్లిష్ చేసి మనం సింక్ చేసాం గదా! కాబట్టి ఒక ఐటమే సింక్ అయింది. సో, వన్ ఔట్ ఆఫ్ వన్ మనకు సింక్ అయిపోయింది కంప్లీట్‌గా. సో, ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేసామంటే మనకు తెలుస్తది. చూసారా? గ్రీన్ వచ్చేసింది ఐకాన్. సో, మెటాడేటా నుంచి మనకు కంటెంట్ అని డౌన్‌లోడ్ అయిపోయి మనకు ఐకాన్ వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? హ్యాపీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ డిప్లాయ్ చేసుకోవచ్చు. మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ అయింది కాబట్టి మెషిన్స్‌కి డైరెక్ట్ డిప్లాయ్ చేస్తాం. లేదు మనకు రిమైనింగ్ ప్యాకెట్స్ మరి చేసుకోవాలన్నప్పుడు ఒక ఎస్‌యూజీ క్రియేట్ చేసుకొని అడోబ్ రీడర్ డేట్స్‌కి 24.5 వర్షన్ మనం పెట్టేసుకొని ఓకే. ఇక్కడ డాట్స్ ఏమి ఇయ్యకూడదు. ఓకే. సో, మనము జస్ట్ వదిలేద్దాంలే. అడోబ్ రీడర్ అప్డేట్స్. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఉంది గదా! మనం దీన్ని డౌన్‌లోడ్ ఇక్కడ గూడా అడోబ్ రీడర్ అప్డేట్స్ చేసుకోవచ్చు. పాత్ మనకు సీఎం సర్వర్ ఆహ్, డీపీ సర్వర్‌లో పెట్టుకుంటే మంచిది. సో, డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ గూడా సోర్స్ ఫైల్స్. కానీ పోనీలే ఇక్కడిద్దాం. మనకేమిద్దామంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ సోర్స్ ఫైల్స్. ఓకే. ఆడ అడోబ్ రీడర్ 24 ఓకే. ఈ ఫోల్డర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని డీపీ ఈ డీపీకి ఇచ్చేద్దాం. ఓకే. సో, హై ప్రయారిటీ పైన మనం పంపిద్దాం దాన్ని. డౌన్‌లోడ్ ఫ్రమ్ ఇంటర్నెట్. నెక్స్ట్. సో, ఇప్పుడు డౌన్‌లోడ్ అవుతుంది. దాని తర్వాత మనకు ప్యాకేజ్ క్రియేట్ అవుతుందన్నమాట. సో, వెయిట్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ మనకు ఇది రెడీ అయిపోయింది. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, మనకైతే ఇక్కడ ఇది విజా క్లోజ్ చేసుకోవచ్చు. సో, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. మనకు వెయిట్ చేద్దాం. సో, వన్స్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనం వచ్చేసి డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, ఫైల్ ఎంత డౌన్‌లోడ్ అయిందో మనం చూసుకోవచ్చు కావాలంటే. అప్డేట్ సోర్స్ ఫైల్స్. సో, 435 ఎంబీ. చూసాం గదా! మనం ఇక్కడ చెప్పాం గదా! అప్డేట్ ఫైల్ అని జెప్పేసి. సో, మీరు ఒకసారి గమనించారంటే నేను పక్కన ఓపెన్ జేస్తాను. ఇంకొక విండో. సో, డౌన్‌లోడ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం గదా! ఈ ఈ సాఫ్ట్‌వేర్‌ని. సో, ఒకసారి గమనించారా? సేమ్ ఇక్కడైతే ఏమైతే ఉందో అదే మనకు వచ్చిందనమాట. సో, వీడు గూడా ఒక బేస్ వెర్షన్ పెట్టుకున్నాడు. దానికి అప్‌డేట్స్ ఇస్తా వచ్చాను. అంటే ప్యాచెస్ వేస్తా ఉన్నాడనమాట. అది ప్యాకేజ్‌ని ఇట్లా ఈఎక్స్‌కి కన్వర్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత మనకొచ్చేసి డౌన్‌లోడింగ్ పెట్టాడనమాట. సో, మనం గూడా ఇలాంటివి మనం పెట్టేసుకొని దీన్ని ఈఎక్స్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఈఎక్స్‌కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక బిల్ట్ ఇన్ సాఫ్ట్‌వేర్ అయితే ఉంది మనకు. సర్వర్స్‌లో వస్తుందో లేదో డౌటే. సాఫ్ట్‌వేర్ నేమ్ కూడా అంతగా మర్చిపోయినాను.
సెల్ఫ్ ఎక్స్ట్రాక్టింగ్ సాఫ్ట్‌వేర్ అది. సో, సాఫ్ట్‌వేర్ నేమ్ వచ్చేసి ఐఎక్స్‌ప్రెస్ అనమాట. సో, ఉంది గదా! ఇది ఐఎక్స్‌ప్రెస్ ఇది బిల్ట్ ఇన్ సాఫ్ట్‌వేర్. ప్రతి ఒక్క విండోస్ ఓఎస్‌లో ఉంటది. ఓకే. ఇట్లా క్రియేషన్, ఎక్స్ట్రాక్ట్ అని పెట్టేసుకొని మనము ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అండ్ ఇన్‌స్టాల్ అని రన్ కమాండ్ సంథింగ్ ఏదన్నా ఒక ప్యాకేజ్ టైటిల్ మనం ఇవ్వచ్చు. అడోబీ న్యూ వర్షన్ ఇదొకటి. సో, నో ప్రాంప్ట్ లేకుండా నో డిస్‌ప్లే లైసెన్స్. మనం ప్యాకేజ్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. డౌన్‌లోడ్స్‌లో మనం పెట్టుకున్నటిన్ని గూడా ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఆల్ ఫైల్స్ యాడ్ చేసుకొని ఇనిషియల్ ప్రోగ్రామ్ ఏమంటే setup.exe అంతే. సో, నెక్స్ట్ డిఫాల్ట్‌గా విండో వద్దు హెడ్ అని పెట్టి హెడ్ అని పెట్టుకోవచ్చు. హోమ్ మెసేజ్ ప్యాకేజ్ నేమ్ ఇవి ఎక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నామంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సేవ్ చేసుకోవడానికి. సో, మనం వచ్చేసి ఇక్కడ సేవ్ చేద్దాం. అడోబీ న్యూ వర్షన్ సేవ్. నెక్స్ట్ నో రీస్టార్ట్. సో, మనకొచ్చేసి సేవ్ అయిపోద్దనమాట. సంథింగ్ అనేబుల్ టు ఓపెన్ రిపోర్ట్ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. సో, ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. సో, సారీ మీరు టైమ్ వేస్ట్ చేయలేండి. సో, నేనేం చెప్తున్నానంటే ఇట్లా మనం ఒక ఈఎక్స్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు మనమే ఓన్‌గా కావాలంటే. ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని ఎక్స్‌ప్రెస్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, తొక్కలో మంచిది టైమ్ వేస్ట్ అనవసరంగా. సో, ఇలా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్యాకేజెస్ అన్నీ పెట్టుకున్నామంటే. సో, వీడియోస్‌ని కూడా సేమ్ అదే. ఒక బేస్ వెర్షన్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఒక అప్డేట్ ప్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నాడనమాట. ఓకే. సో, అలా మనకు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసేసి ఈఎక్స్ ఫైల్ మనకిచ్చాడనమాట. ఓకే. సో, అది మనకు మనం ఒక కాన్సెప్ట్ పక్కకెళ్ళిపోయినాం. ఐయామ్ సో సారీ. సో, మనకైతే అప్డేట్ అనేది రెడీగా ఉంది. సో, డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయింది అనుకుంటున్నా. ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఓకే. డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిప్లాయ్ చేద్దాం. సో, దేనికి డిప్లాయ్ చేద్దాం? బేస్ ఎడిషన్ ఆల్రెడీ మనం పెట్టున్నాం గదా! ఓకే. అడోబీ రీడర్ అప్డేట్స్ అని పెడదాం. సో, మనం వచ్చేసి ఇక్కడ బేస్ ఆల్రెడీ మనం ఇనిషియల్ చేసి పెట్టాం కదా! ఒక మెషిన్‌లో. సో, నెక్స్ట్ ఇది రిక్వైర్డే. సో, అప్డేట్ కాబట్టి అది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, ఇనిషియల్ అప్డేట్స్. సో, డౌన్‌లోడ్ ఆల్రెడీ మనం ప్యాకేజ్ డీపీలో ఉంది కాబట్టి డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సూపర్. సో, ఇప్పుడు మనకు డిప్లాయ్ అయిపోయింది. సో, మనం వచ్చేసి ఈ డాన్ కార్డ్ మెషిన్‌లో వేసాం గదా! పాత వర్షన్. సో, మనమైతే ఒకసారి ఇక్కడ నుంచి పాలిసీస్‌ని పుల్ చేద్దాం. పుష్ చేద్దాం. సో, కంప్యూటర్ పాలిసీ. సో, మనమైతే ఇది సాఫ్ట్‌వేర్ అప్డేట్ కదా! సో, మనం ఎవాల్యుయేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్స్ అనమాట. ఓకే. సో, ఇలా మనం పాలిసీస్‌ని పుష్ చేసిన తర్వాత డివైస్‌లోకెళ్ళేసి మనం పుల్ చేసుకుందాం. మెషిన్ పాలిసీ సాఫ్ట్‌వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ ముందు రన్ చేసుకొని, దాని తర్వాత అప్డేట్స్ ఎవాల్యుయేషన్ కూడా చేద్దాం. సో, ఇది మనకు చెప్పాలి గదా! దీనికి సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ ఉంది అని జెప్పేసి. కాబట్టి ఇప్పుడు మనకు చెప్పిందంటే మనకిక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌లో రిక్వైర్డ్ సెక్షన్‌లో 1 పడతదనమాట. ప్రజెంట్ 0 ఉంది గదా! సో, మనకు రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ సెక్షన్‌లో 1 కావాలి. ఇప్పుడు మనకు కన్సోల్‌కి అర్థమవుతుంది ఒక సాఫ్ట్‌వేర్ అప్డేట్ రిక్వైర్డ్ ఉంది ఒక మెషిన్‌కి అని జెప్పేసి. వెంటనే ఆ మెషిన్‌కి డిప్లాయ్ చేస్తదనమాట. సో, మనకైతే కాన్సెప్ట్ అర్థమైంది గదా! సో, మనకొచ్చేసి అడోబీ రీడర్ అప్డేట్స్, థర్డ్ పార్టీ అప్డేట్స్ ఎలా మనం వేయాలనేది మనకు క్లియర్‌గా మీకొక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ వీడియో కల్లా ఇది ఒకవేళ ఇక్కడ రిక్వైర్డ్ 1 కనపడి అందులో ఇనిషియల్ అయిందంటే దాన్ని మనం చూద్దాం ఒకసారి. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు హావ్ ఎ గ్రేట్ డే. బై.